ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82% పోలింగ్ నమోదయ్యాక ఫలితాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పెరిగిన పోలింగ్ శాతాలు మాకు అనుకూలమంటే మాకే అనుకూలమంటూ వైసీపీ కూటమి ఇద్దరు చెప్పుకుంటున్నారు. దీంతో జనంలో గందరగోళం పెరుగుతోంది. కానీ ఇప్పటికే పోలింగ్ సరళిని అధ్యయనం చేస్తున్న సంస్థలు మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. దాదాపుగా అన్ని సంస్థలు, సెఫాలజిస్టులు ఈ విషయంలో క్లారిటీగా కనిపిస్తున్నారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు కూటమిదే అని పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు, అధ్యయన సంస్థలు, సెఫాలజిస్టులు ముక్తకంఠంతో చెప్పేస్తున్నారు. పోలింగ్ తర్వాత ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించే అవకాశం లేకపోవడంతో వారంతా జోస్యాల పేరిట పోలింగ్ సరళిని బట్టి చేసిన విశ్లేషణలు బయటపెడుతున్నారు. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాల్లోనూ ఇదే రిపీట్ అవుతుందన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని విశ్లేషించిన సర్వే సంస్థ రైస్ తన అంచనాలలో కూటమిదే గెలుపని తేల్చేసింది. అలాగే మరో సర్వే సంస్థ కేకే సర్వే సైతం కూటమికే మొగ్గు వస్తుందని అంచనా వేస్తోంది. తాజాగా ఢిల్లీకి చెందిన ప్రముఖ సర్వే సంస్థ సిఎస్డిఎస్ లో సీనియర్ సెఫాలజిస్ట్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సైతం టీడీపీ కూటమి గెలుపు ఖాయమని చెప్పేశారు. వైసీపీ, టీడీపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో కూటమికి ఎడ్జ్ లభించిందని ఆయన తెలిపారు. అటు రాజకీయ నేతలు సైతం ఫలితాలపై ఇప్పటికే జోస్యాలు చెప్పటం మొదలు పెట్టేశారు. వైసీపీకి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వైవి సుబ్బారెడ్డి వంటి వారు కూటమికి 150 నుంచి 170 స్థానాల వరకు ఇచ్చేస్తున్నారు. సీఎం జగన్ అయితే ఏకంగా గత ఎన్నికల్లో సాధించిన 151 సీట్లను దాటేస్తామని తేల్చేశారు. అటు టీడీపీకి చెందిన నేతలు కూడా కూటమిదే గెలుపంటూ రోజు ప్రకటనలు చేస్తున్నారు. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘురామ వంటి వారు కూటమికి ఈసారి 125 సీట్ల వరకు లభిస్తాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే వైసీపీ తప్ప మిగతా అంతా కూటమి వైపే మొగ్గుతున్నట్లు కనిపిస్తోంది.